ఇంకోటి మేడం, యాక్చువల్గా వినికిడి శక్తి మీద దాడి చేసేటి నాకు తెలిసి ప్రధానంగా 3: ఒకటి డయాబెటీస్, ఒకటి బీపీ, 3 వృద్ధాప్యం. సో ఇవి వినికిడి శక్తి మీద ఏ రకంగా దాడి చేస్తాయి? వీటి ప్రభావాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వెరీ నైస్ క్వశ్చన్ అనుకోవచ్చు. బట్ దీనికి నేను ఇంకొక 2 యాడ్ చేస్తాను. ఓకే. మన ఇయర్ ఇస్ అ వెరీ హంబుల్ ఆర్గన్. పెద్ద ఎక్కువ కోరుకోదు. దాని మీద చేసే ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ 5 రకాలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెనెటిక్స్, ఎస్. దాన్ని మనం మార్చలేం. 2 ఏజ్, వయస్సు రిలేటెడ్ చేంజెస్ అనేవి మన చేతుల్లో ఉండదు. 3 ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటే అది వాల్యూమ్ కంట్రోల్స్ లాగా ఎక్కువ రోజులు వినికిడి బాగుంటుంది. పిచ్చి పిచ్చిగా దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. 4వది బయట వస్తున్న నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. టీనేజర్స్లో అంతా కూడాను ఎక్కువ సౌండ్స్ అనేవి పెట్టేసుకొని దాన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేసేటటువంటిది. 5వది మనం చెవిలో పెట్టుకుంటున్న ట్రామా, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ. మీరు చెప్పినటువంటి డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కింద వచ్చేస్తుంది, విచ్ ఆర్ ప్రివెంటబుల్. వీటిని కంపల్సరీ ప్రివెంట్ చేసేయచ్చు మనం. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్, ఇది కూడా మనం ప్రివెంట్ చేసేయచ్చు. ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్, చెవిలో పెట్టుకోవడం, చెవి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ రాగానే మనం నెగ్లెక్ట్ చేసేయడం, డాక్టర్ని ఈ 3 అనేది మన చేతుల్లో ఉంటాయి. దీస్ ఆర్ కరెక్టబుల్. ఈ 2 ఏజ్ అండ్ జెనెటిక్స్ మన చేతుల్లో ఉండవు, దాని ఇష్టం వచ్చినట్టు అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో డయాబెటీస్ గురించి, హైపర్ టెన్షన్ గురించి అడిగితే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే మన హియరింగ్ బాగుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వినికిడి లోపం ఎలా చెప్తాము అంటే అస్తమిస్తున్న సూర్యుడిలాగా అని చెప్పంటాం. ఎందుకోసం అంటే వాళ్ళకి వినికిడి తగ్గుతుందని వాళ్ళకి తెలియదు. మనం ఎలా అయితే సన్సెట్ ని మనం నిమిషానికి మనకు తెలియదు, సడన్ గా మనకి డార్క్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి కూడా అంతే. కొంచెం తగ్గుతుందమ్మా మనకి వినికిడి అని చెప్పేసి అంటే నమ్మరు. సడన్ గా వినికిడి తగ్గిపోయిందని. ఎందుకంటే న్యూరోపతి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్, నర్వ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్, స్పెషలీ హియరింగ్ స్క్రీనింగ్ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ దెర్ ఇస్ స్ట్రాంగ్ రీసెర్చ్ విచ్ సజెస్ట్ దట్ డయాబెటిక్స్కి కామన్ పీపుల్ కంటే 2 times మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హియరింగ్ లాస్, గట్టిగా హియరింగ్ లాస్, యాజ్ వెల్ యాజ్ డెమెన్షియా, మతిమరు. అండ్ యాజ్ ఫార్ యాజ్ హైపర్ టెన్షన్, బీపీ గురించి చూసుకుంటే, బీపీ కంట్రోల్లో కనుక లేకుండా హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వెళ్తే బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మైక్రో యాంజియోపతి అంటాం దీన్ని. బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేసి నారో చేసేస్తుంది అనమాట. మీరు చూస్తే అతి చిన్న ఎముకలు, అతి చిన్న కాక్లియా ఉండేది మైక్రోస్కోపిక్గా ఉంటాయి బ్లడ్ వెజల్స్. వాళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయో అక్కడ సరఫరా ఆగిపోతుంది, బ్లడ్ సప్లై. కాబట్టి సడన్ హియరింగ్ లాస్ అనేది చూస్తాం. చాలా మందిని చూసి ఉంటారు, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నా, ఉదయం లేచి చూసేసరికి నాకు వినికిడి పోయింది, ఎందుకో తెలియదు, సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. దానికి కారణం ఇదే. కొంతమంది ఏంటంటే వినికిడి లోపంతో పాటు నాకు మోత అనేది స్టార్ట్ అయింది, సడన్గా వినికిడి పోవడం, మోత అనేది స్టార్ట్ అయింది అని. ఇవన్నీ డేంజరస్ వార్నింగ్ సిగ్నల్స్, నీ బీపీ అడ్డదిడ్డంగా అవుతుంది అని. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. ఎవరికో ఎందుకు, నేనే తెగ కాఫీ తాగేదాన్ని, కెఫీన్, బాగా బ్లాక్ కాఫీ, మిల్క్ ఏమీ లేకుండా. మన సౌత్ ఇండియన్స్కి అదృష్టం ఏంటి అంటే మనం ప్యూర్ కాఫీ ఉండదు, అందులో చికోరీ మిక్స్డ్ ఉంటుంది. కాబట్టి మనకు అంత సూపర్ ఎఫెక్ట్ అనేవి ఉండదు. కొంచెం స్టిమ్యులెంట్గా కావాలి అని చెప్పేసి కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, నాకే టినైటస్ మొదలైంది. తర్వాత మళ్ళీ చూసుకుంటే అర్థమైంది ఏంటంటే ఐ వాస్ టేకింగ్ ఓవర్ డోసేజ్ ఆఫ్ కెఫీన్. కెఫీన్ ఈజ్ అ న్యూరో స్టిమ్యులెంట్. చాలా మంది డాక్టర్స్ తీసుకుంటారు వితౌట్ మిల్క్ అనేది, టు కీప్ అస్ వర్కింగ్ మోర్. ఆ కెఫీన్ అనేది కూడా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్, దే ప్లే అ వెరీ వెరీ క్రూషియల్ రోల్. స్మోకింగ్, ఆల్కహాల్, దీనివల్ల కూడా వినికిడి తగ్గుతుంది. ఇవన్నీ మన చేతిలో ఉన్నవే కదా. చేతిలో ఉన్నవి కరెక్ట్ చేసుకోండి, మీ వినికిడి సేఫ్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.